పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు గ్రామ సభ నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం నరసింహసాగర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ బానోతు హాతీరామ్ నాయక్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు। ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ మరుగుదొడ్లు, డ్రైనేజీలో సైట్ కాలువలు, ఇంకుడు గుంతలు మరియు పారిశుద్ధ్య పనులపై హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ కార్యక్రమాలపై చర్చించుకుని వాటిపై తీర్మానం చేసుకున్నామని ఆయన తెలిపారు। ఈ రోజు నరసింహసాగర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టడం జరిగింది। ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు రావడం పేర్కొనడం జరిగింది। ఈ రోజు గ్రామ ప్రజలు అన్ని డిపార్ట్మెంట్ శాఖ అధికారులు అందరూ వచ్చి అందరినీ సమీక్షించి వాళ్ళ పనులను సమీక్షించి వాళ్ళ గ్రామ ప్రజల ముందు అందరినీ వివరించడం జరిగింది। అదే గ్రామ అభివృద్ధికి మనం ఏ అంశాల మీద చర్చించాలో వాళ్ళ గ్రామ ప్రజలు అడిగి తెలుసుకున్నాం। డ్రైనేజ్, రోడ్లు అన్ని మొత్తం గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది। ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి అన్ని మనం ఈ రిజిస్టర్లో మేమంతా తీర్మానం చేయడం జరిగింది। ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి అందరూ గ్రామ సభకు తప్పనిసరిగా అధికారులు రావాలని చెప్పేసి నేను గ్రామ సర్పంచ్గా అందరికీ అధికారులకు చెప్పడం జరిగింది। ఇంకోటి ముఖ్యంగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హరితార కార్యక్రమం పల్లెలు పచ్చగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున ఇవ్వటం, అందరికీ ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది। అందరూ జనాలు కూడా మొక్కలు నాటడం కాకుండా దాన్ని కూడా బ్రతికించాలి, దాన్ని సవరించుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది। ఎందుకంటే ముఖ్యంగా వాతావరణం ఈ హరితారం మొక్కలు నాటడం వల్ల వాతావరణం కొంచెం పల్లెలన్నీ పచ్చగా ఉంటాయి, వాతావరణం పచ్చగా ఉంటే మంచిగా వాతావరణం అనుకూలంగా వర్షాలు వస్తాయని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు గ్రామ సభల ద్వారా అందరికి జనాలకు తెలియపరచడం జరిగింది। అదేవిధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి అధికారులు తప్పనిసరిగా ఇంకా కొంతమంది అధికారులు రాలేదు, యుఆర్ఓ కానీ ఇంకా వేరే అధికారులు రాలేదు, వాటి మీద కూడా జనాలు రైతులు కొంచెం ప్రతి నెల కూడా అధికారులు అందరూ రావాలని చెప్పేసి కోరితే అది కూడా మేము వాళ్లకు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి గ్రామ సభలో వచ్చేటట్టుగా తీర్మానం చేసుకున్నాం।